అక్కడ రాజకీయ నాయకుల తీరు మారదు. 3 దశాబ్దాలకు ముందు నాయకులది అదే తీరు, నేటి నాయకులది అదే తీరు. అధికారం ఉంటే ఆధిపత్యం చలాయిస్తారు. వారి స్వార్థ పట్టుదల కోసం అభివృద్ధిని సైతం అడ్డుకుంటారు. అనుకున్నది జరగకపోతే దౌర్జన్యానికి వెనుకాడరు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇప్పటికీ మారని కొందరు నాయకుల తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. అనంతపురంలో కియా కంపెనీపై దాడి ఘటన గుర్తుంది కదా. కియా ప్రతినిధులపై నాటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేయించిన సంగతి కూడా మర్చిపోయి ఉండరు. తర్వాత కియా విషయంలో వైసీపీ ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. కట్ చేసి చూస్తే అదే రాయలసీమలో జగన్ సొంత ఇలాకా కడపలో ఒక ఎమ్మెల్యే మనుషులు అదానీ కంపెనీపై దాడి చేశారు. టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణరెడ్డి అనుచర వర్గం రెచ్చిపోయి ప్రవర్తించారు. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, నీటి ప్రాజెక్టులు, నదులతో పాటు విద్యుత్ పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల వసతులు సంపూర్ణంగా ఉన్నాయి. అన్నీ ఉన్నా కొందరు రాజకీయ నాయకుల పుణ్యమా అని కడప అంటే పారిశ్రామికవేత్తలు వచ్చినట్లే వచ్చి వెనక్కి పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి ఈనాటిది కాదు. అనాదిగా కడప జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల కారణంగా కొనసాగుతున్న అరాచకం. ముఖ్యంగా గత 5 ఏళ్ల జగన్ రెడ్డి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు కడప జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలన్నా, కాంట్రాక్టర్లు పనులు చేయాలన్నా వైసీపీ నేతల అరాచకాలకు భయపడి వెనక్కి వెళ్లేవారు. మా ప్రాంతంలో పరిశ్రమ స్థాపిస్తే మా వాటా ఎంత, ఇక్కడ పనులు చేస్తే మా వాటాగా కమిషన్ ఎంత అని వైసీపీ నేతలు ప్రశ్నించేవారు. అడిగిన సొమ్ములు సమర్పించకపోతే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులు బెదిరించేవారు. గత 5 ఏళ్లుగా అనేక పరిశ్రమలు, కాంట్రాక్టర్లు పారిపోయారు. అందుకే కడప జిల్లా అన్ని విధాలుగా వెనుకబడిందని చెప్పొచ్చు. వైసీపీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రగతికి ఢోకా ఉండదని భావించిన వారికి నిరాశే ఎదురవుతోంది. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి జమ్మలమడుగు అన్ని విధాలుగా అనువైన ప్రాంతం. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ సౌకర్యం ఉండడంతో పారిశ్రామికవేత్తలు, అధికారులు ఆ ప్రాంతంలోనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే అదానీ గ్రూప్ కంపెనీ జమ్మలమడుగు ప్రాంతంలో దొంతికోన వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1800 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్కు అదానీ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వం సరైన రీతిలో సహకారం అందించకపోవడంతో పనులు జరగడం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుండటంతో అదానీ విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అంతవరకు వినడానికి బాగానే ఉన్నా అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ సబ్ కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ అంశాన్ని అదానీ గ్రూప్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెద్దగా పట్టించుకోకపోవడంతో కొంతకాలం పనులు పెండింగ్ పడ్డాయి. ఇటీవల అదానీ, రిత్విక్ కంపెనీలు పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన వర్గీయులు విద్యుత్ ప్లాంట్ పై దాడి చేశారు. జమ్మలమడుగు నుంచి సుమారు 500 మంది ప్లాంట్ వద్దకు చేరుకుని బీభత్సం సృష్టించారు. ప్లాంటుపై రాళ్ల దాడి చేయడంతో కిటికీల అద్దాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పిలిపించి సీరియస్ గా మందలించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఆరాటపడుతుంటే ఎమ్మెల్యేలు స్వార్థ రాజకీయాలకు దిగడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఆదినారాయణరెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణిచ్చినప్పటికీ కడప జిల్లా కూటమి నేతల తీరుపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు మామూళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం
లేకపోతే దాదాగిరి చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టడం, ఇవన్నీ చాలా యథేచ్ఛగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు జువారి వైస్ చైర్మన్ మీద దాడి చేసి కాళ్ళు ఇరుగొట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో లేటెస్ట్గా వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదంటే వాళ్ళు కమిషన్లకు భయపడే రాలే. జగన్మోహన్ రెడ్డి ముఠా ఏదైతే ఉందో వాళ్ళ అనుచరుల యొక్క దౌర్జన్యాలకు దాదాగిరిలకు భయపడి కడప జిల్లా వైపు పరిశ్రమలు చూడటానికి కూడా భయపడిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మినుకుమంటున్న ఆశల్ని ఏదో చిగురింపజేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో జువారీ ఫ్యాక్టరీ మేనేజర్గా వచ్చినటువంటి జగోటియాను పొడిచి పారిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఎవరైనా సరే ఒక స్థాయి కలిగినటువంటి సంస్థలు ఇండస్ట్రీస్ను బ్రాంచెస్ పెట్టాలంటేనే భయపడిపోయేటువంటి స్థితి ఉంది. ఇప్పుడేమో ఆడ ఆదాని అంటే అమిత్ షా తర్వాత అమిత్ షా లాంటోడు అటువంటి సంస్థ పైన దాడి చేయడం అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన నేను ఆదాని కంపెనీ అని కాదు దాడి చేసింది, అక్కడ వైసీపీ వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారనేటువంటి అనుమానాలతోటి మేము అడ్డుకున్నాము, నిజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటే కూడా అలా పని చేయనియము. ఇదెంత పిల్ల చేష్టలు అంటారు, చిల్లరే వారం అంటారు దీన్ని. పార్టీ ఏదైనా నేతల తీరు మాత్రం ఒకేలా ఉంటోంది. అది మారే వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవు.